అలెగ్జాండర్, అవి మీరు చదివి ఉండొచ్చు ఎక్కడైనా. అలెగ్జాండర్ పోతూ పోతూ 3 విషయాలు, నాకు ఈ 3 విషయాలు నేను చనిపోయిన తర్వాత చెయ్యాలి అన్నాడు. నెంబర్ 1, నా కాఫిన్ని, నా శవపేటికను నన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్లు మోసుకుంటూ వెళ్ళాలి అంటాడు ఆయన. నెంబర్ 2, నేను సంపాదించిన ఆస్తి అంటే వజ్ర వైఢూర్యాలన్నీ కూడా రోడ్ల మీద వెదజల్లుతూ వెళ్ళాలి అంటాడు. 3వది, నన్ను సమాధిలో ఖననం చేసిన తరువాత నా 2 చేతులను ఇలా బయటికి పెట్టి నన్ను సమాధి చెయ్యండి అంటాడనమాట. మొదటిది, వై ఇస్ ద ఫస్ట్ డెత్ విష్ ఆఫ్ అలెగ్జాండర్? బికాజ్ హీ సేస్ అన్లెస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నో ఫిజిషియన్ ఆర్ నో డాక్టర్ కెన్ ఇంక్రీజ్ యువర్ ఏజ్. కాబట్టి ప్రజలందరికీ తెలియాలి, అలెగ్జాండర్ దగ్గర ఇంతమంది వైద్యులు ఉన్నా కూడా ఏ టైంకు పోవాలో ఆ టైంకు పోయాడు, కాబట్టి వీళ్ళేమీ చేయలేరు, కాబట్టి నా ఆరోగ్యాన్ని నేను బాగా చూసుకోవాలన్నది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నది మొదటిది. 2వది, నేను సంపాదించిన ఆస్తి అంతా ప్రజల కోసమే చెందాలి. 3వది, విశ్వవిద్య అయిన అలెగ్జాండర్ కూడా వెళుతూ వెళుతూ ఏమీ తీసుకువెళ్ళలేదని తన ఎంటీ హ్యాండ్స్ను చూపిస్తూ ఆయన వెళ్ళిపోయాడని. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. ఇప్పుడు చూస్తాను కదా సమాజంలో మ్యాడ్ రేస్ ఫర్ మనీ, డబ్బు కోసం ఏదైనా చేయడానికి తయారు. రాత్రికి రాత్రి నేను ధనవంతుడనైపోవాలి, ఏదైనా దానికి చేయడానికి సిద్ధమైపోతున్నారన్నమాట. అందుకని సమాజంలో ఈ హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతినిపోతున్నాయి. మానవ